హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో మనము ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ చూద్దామండి. సో అందరూ టైమ్ అండ్ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ చేసిన తర్వాత మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చేద్దామండి. ఓకే, సో ఇందులో ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకు ఈ ట్రైన్ చేసే ముందు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫర్ సపోజ్ మనకు కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం రాస్తాం అంటే 5/18 రాస్తాం. రైట్, ఒకవేళ సెకండ్స్లో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5 అని రాస్తాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో కిలోమీటర్లు ఇచ్చి సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18, నెక్స్ట్ సెకండ్స్లో ఇచ్చి కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5. క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు, 100 మీటర్ పొడవున్న రైలు 30 km/h వేగంతో ప్రయాణిస్తూ రైల్వే లైను దగ్గర నిలబడిన వ్యక్తిని దాటడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు. ఓకే, ఒక రైల్వే నిలయం దగ్గర ఒక మనిషి ఉన్నాడటండి. రైట్, అయితే అటుగుండా ఒక ట్రైన్ పోతుందట. ఓకే, సో అది దాటడానికి దాని లెంత్ ఎంతనట, 100 మీటర్స్ అట. అది దాని స్పీడ్ ఎంతనట అంటే 30 kmph అట. అప్పుడు ఏమంటున్నాడు, అది దాటడానికి పట్టే సమయం పడుతున్నాడు. దాని డిస్టెన్స్ ఎంత అండి, డిస్టెన్స్ ఎంత, 100 మీటర్స్. ఓకే, స్పీడ్ ఎంత, 30 kmph. బట్ చూడండి, ఎప్పుడైనా మనకు స్పీడు మీటర్/సెకండ్ అని ఉంటుంది, లేకపోతే కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది. ఓకే, కిలోమీటర్/h అని ఉంటుంది, మీటర్/సెకండ్ అని ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, మనకు మీటర్/సెకండ్ ఇచ్చాడు, కిలోమీటర్స్/h ఇచ్చాడు. సో దీన్ని మీటర్/సెకండ్ కన్వర్ట్ చేసుకుంటే ఏం రాస్తాము, 5/18 రాస్తాము. అంతే కదా, 5/18 ఇంటూ టైం కనుక్కోవాలి, ఇటు టైం. సో అప్పుడు 6 మూల 18, 6 5 30, అంతే కదా. 25 4 100. అప్పుడు టైం ఈక్వల్స్ టు 4 × 3. టైం ఈక్వల్స్ టు ఎంత అండి, 4 × 3. 4 × 3 ఎంత, మనకు 12 సెకండ్స్ వస్తుంది. 12 సెకండ్స్లో అది అక్కడ రైల్వే లైన్ వద్ద నిలబడ్డ వ్యక్తిని దాటుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు 132 km/h వేగంతో పోతున్నది. దాని పొడవు 110 మీటర్లు అయితే 165 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఓకే, ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ పక్కన, సో ఆ ప్లాట్ఫామ్ నుంచి ఒక రైలు పోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ రైలు స్టార్ట్ అయింది అనుకోండి. ఓకే, ఇక్కడ రైలు స్టార్ట్ అయితే, సో ఈ రైలు ఏం చేయాలి, ఈ ప్లాట్ఫామ్ను దాటాలి, ప్లస్ దీని లెంత్ కూడా కవర్ చేసుకోవాలి. ఈ రెండు కవర్ చేయాలి, ప్లాట్ఫామ్ను దాటాలి, ఈ లెంత్ను దాటాలి. సో దీని లెంత్ ఎంత ఇచ్చాడు, 165. నెక్స్ట్ దాని పొడవు ఎంత ఇచ్చాడు, 110. సో మొత్తం ఎన్ని మీటర్లు దాటుతుంది, అది 275 మీటర్స్ దాటుతుంది. ఓకే, 270 అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కు కవర్ చేస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఒక ట్రైన్ ఇలా ఉందనుకోండి అమ్మ, ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 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 వెళ్ళి తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్లో అంటే అది 165 మీటర్స్ కూడా కవర్ చేయాలి. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత, 275 మీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు, దాని స్పీడ్ ఎంతనట, 132 km/h అన్నాడు. బట్ మనకు మీటర్లో ఇచ్చాడు. సో మీటర్/సెకండ్ అంటే ఈ కిలోమీటర్/hని మీటర్/సెకండ్ కన్వర్ట్ చేయాలంటే ఎలా వేస్తాము, 5/18 మీటర్/సెకండ్, అంతే కదా. సో దాన్ని 5 × 18, 132 × 5/18. సో మనకు టైం పడుతుంది కాబట్టి టైం కనుక్కోమన్నాడు. ఓకే, సో టైం కనుక్కోండి, ఎంత అవుతుంది మనకు. సో 275 ఈక్వల్స్ టు 132 × 5/18 × t. సో 5 55 18 ఎంత వస్తుందమ్మా, 6 3 18, 6 3 18, 22 6 132. సో 11 5 55, 11 2 22. సో అప్పుడు ఎంత అవుతుంది,
t ఈక్వల్స్ టు 15/2 అవుతుంది. సో 15/2 అంటే ఎలా రాసాము, 7 1/2 సెకండ్స్ ఆర్ 7 minutes 30 seconds, సారీ అంతే, 7 seconds 30 milliseconds ఎలా అయినా రాయచ్చు. ఓకే, లేకపోతే 7 1/2 సెకండ్ అని రాసినా సరిపోతుంది. ఇక్కడికి ఆన్సర్ని బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 180 పొడవున్న వంతెన మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు, సో 180 ఇక్కడ చూడండి అమ్మా, ఒక వంతెన ఉందట. ఓకే, ఒక వంతెన ఉందట. ఆ వంతెన మీద ఎంతమంది, 180 మీటర్లున్న పొడవున్న ఒక వంతెన మీదట ఒక వ్యక్తి నిల్చున్నాడట. అతడు రైలు వంతెనను 20 సెకండ్లలో దాటింది. అతడు రైలు వంతెనను 20 సెకండ్లలో దాటింది. తనను 8 సెకండ్లలో దాటిందని గమనించాడు. రైలు పొడవు వేగము కనుక్కోండి. రైలు యొక్క పొడవు మరియు వేగం కనుక్కోమంటున్నాడు. చూడండి, సో రైలు పొడవు అంటే చూడండి, మనకు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇంటూ ఉందంటే వాటి మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఈక్వల్ టు ఉందంటే వాటి మధ్య రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఎస్కును స్పీడ్కును టైంకి రిలేషన్ ఏముంటుంది, సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం. అంటే S1:S స్పీడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టైము T2:T1, అంతే కదా, T2:T1 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు టైం ఇచ్చాడు ఇక్కడ. సో టైం ఎంత ఇచ్చాడమ్మా, టైం 20 seconds ఇచ్చాడు. అతను అంటే 20 secondsలో దాటిందట. సో ట్రైను తను 8 సెకండ్లలో దాటిందని గమనించాడు. అతను వంతెన అన్నట ట్రైను, సో బ్రిడ్జ్ TM మ్యాన్, ఇతను 20 secondsలో ఇతను 8 secondsలో దాటేసిందట. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుందండి, స్పీడ్ ఏమవుతుంది, 8:20 అవుతుంది, అంతే కదా. స్పీడ్ 8:20 అవుతుంది. మనం ఏమంటున్నాడు, రైలు పొడవు మరియు వేగం అనుకోమంటున్నాడు. అప్పుడు చూడండి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి, 12 కదా. 12 అంటే ఆ 12 secondsలో అది వంతెన దాటుతుంది. ఎన్ని మీటర్స్ ఉంది వంతెన, 180 seconds. అప్పుడు ఆ మనిషిని దాటడానికి ఎంత టైం పడుతుంది, 8 seconds పట్టిందట. అప్పుడు ట్రైన్ లెంత్ కనుక్కోవచ్చు కదా మనం, 12 × 15, రైట్, 8 × 15 ఎంత అండి, 120. సో 120 అనేది ట్రైన్ లెంత్ అండి, ట్రైన్ లెంత్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ట్రైన్ లెంత్ 120 అయినప్పుడు స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు. ట్రైన్ స్పీడ్ ఈజీ కనుక్కోవచ్చు కదా. సో మనిషి 8 సెకండ్లో దాటుతుందంటే 120 meters ఉన్నది. సో 120 ఈక్వల్స్ టు మనిషిని ఎంతలో దాటుతుంది, 8 నిమిషాలు దాటుతుంది. 8 × T, అంతే కదా, స్పీడ్ కదా, సారీ S. అప్పుడు ఏమవుతుంది, 15. S ఈక్వల్స్ టు 15 meter/second. ఒకవేళ km/hలో అడిగాడు అనుకోండి, సో దాన్ని km/h కన్వర్ట్ చేయాలంటే 15 × సో km/h టు సెకండ్ అంటే మనం ఎలా రాస్తాం, 5/18. సో సెకండ్ టు km/h అంటే ఎలా రాస్తాము, 18/5 అని రాస్తాము. సో అంతే, ఇక్కడ 18/5. అప్పుడు ఎంత వస్తుంది, 3. 54 kmph. ఎంతండి, 54 kmph. నెక్స్ట్ క్వశ్చన్, 150 మీటర్ పొడవున్న రైలు 68 km వేగంతో పోతున్నది. 150 మీటర్ పొడవున్న రైలు 68 km వేగంతో పోతున్నది. రైలు పోతున్న దిశలోనే 8 km/h వేగంతో పరిగెడుతున్న వ్యక్తి ఎంత సమయంలో రైలు దాటుతుంది అన్నాడు. అమ్మ, ఇక్కడ మనము రిలేటివ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. రిలేటివ్ కాన్సెప్ట్లో రెండు వస్తువులు ఒకే దిశలో పోయినప్పుడు వాటి వేగాలు ఏమవుతాయి, మైనస్ అవుతాయి, అంతే కదా. వాటి వేగాలు ఏమవుతాయి, మైనస్ అవుతాయి, ఎందుకంటే వాటి వేగాలు కలవలేవు కదా. నెక్స్ట్, ఒక వస్తువు రైట్ డైరెక్షన్లో పోయి ఇంకొక వస్తువు లెఫ్ట్ డైరెక్షన్ అంటే అపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు వాటి స్పీడ్లు ఎట్లయితే యాడ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్లో పోతే మైనస్ అవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్లో పోతే ప్లస్ అవుతాయి. చూడండి, సో 150 meters పొడవున్న రైలట 68 km/h వేగంతో పోతున్నదట. ఆ రైలు పోతున్న దిశలోనే మనిషి పోతున్నట. ఇది ట్రైన్ అయితే ఇక్కడ మ్యాను సేమ్ డైరెక్షన్లో పోతుంది, అంటే ఎంత, మైనస్ తీసుకోవాలి. అంటే 68 - 8 ఇంటూ ఇది kmph కదమ్మా. kmph అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే
5/18 ఇంటూ టైం. సో 150 ఈక్వల్స్ టు 60 ఇంటూ 5/18 ఇంటూ టీ. అప్పుడు ఎంత అవుతుంది మనకు 10ల 6 మూల, సో 50 మూల, అంతేనా. సో టీ ఈక్వల్స్ ఎంత అవుతుంది అప్పుడు 9, ఎంత అవుతుంది టీ ఈక్వల్స్ ఎంత అవుతుంది 9 సెకండ్స్, అంతే కదా. టీ ఈక్వల్స్ టు 9 సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 220 మీటర్ల పొడవు ఉన్న రైలు 59 km/h వేగంతో పోతున్నది. దానికి ఎదురుగా 7 km/h వేగంతో పరిగెత్తుతున్న వ్యక్తికి, ఇక్కడ చూడమ్మా ఎదురుగా అన్నాడు అంటే ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్ అని చెప్పాను, సేమ్ డైరెక్షన్ ఏం చెప్పానమ్మా మైనస్ అని చెప్పాను, రైట్. ఎదుట రైలు ఎంతకాలం పడుతుంది అన్నాడు. చూడండి 20 మీటర్స్ రైలు ఉందట. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలి 59 + 7. సో ఎంత మననే టైం కనుక్కోమన్నాడు, రైట్. 220 ఈక్వల్స్ టు ఎంత 66 kmph. బట్ మనకు ఇది మీటర్లో ఉంది, దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్ చేయాలంటే 5/18 రాయాలి. ఓకే, 5/18 రాస్తే ఇంటూ టీ. చూడండి ఇది 11/20 220, 11 6 6 18 5 4 20. సో టీ ఈక్వల్స్ ఎంత అండి 12 సెకండ్స్. అంటే ఆ రైలు అతన్ని దాటడానికి ఎంత టైం పడుతుందట అంటే 20 సెకండ్స్ పడుతుందట. అతన్ని దాటడానికి 20 సెకండ్స్ పడుతుంది. సరే, ఇక్కడ మీరు పర్సన్ యొక్క వాల్యూ తీసుకోవాలంటే పర్సన్ యొక్క వాల్యూ నెగ్లిజిబుల్ అండి. పర్సన్ వాల్యూ, నెక్స్ట్ పోల్ వాల్యూ, ట్రీ వాల్యూ, ఓకే. ఆ ట్రీ లెంత్స్ అన్ని నెగ్లిజిబుల్ అవుతాయి. ఓన్లీ మనం వంతెన ఒక్కటి తీసుకుంటాం, వంతెన ప్లాట్ఫామ్. ఎందుకంటే ప్లాట్ఫామ్ 100 మీటర్స్ కంటే 100 మీటర్స్ ఉండొచ్చు, 300 మీటర్స్ ఉండొచ్చు, 1 కిలోమీటర్ ఉండొచ్చు, రైట్. వంతెన కూడా డిపెండ్స్ అపాన్ రివరు లేకపోతే ఎలానే ఉంటుంది. ఓకే. క్వశ్చన్, 137 మీటర్లు 163 మీటర్లు పొడవున్న 2 రైళ్ళు సమాంతర పట్టాల మీద ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయట. చూడండి, ఇదొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. సో ఒక ట్రైన్ ఏమో ఇటు పోతుంది, ఇంకో ట్రైన్ ఏమో ఇటు పోతుంది. సో ఒకదాన్ని 137 ఇచ్చాడు, ఇంకో దాన్ని 163 ఇచ్చాడు. ఆపోజిట్ డైరెక్షన్, ఒకదానికొకటి ఎదురుగా అన్నప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ తీసుకోవాలి, రైట్. సో ఎదురుగా అంటే ప్లస్ తీసుకోవాలి, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఏంటి మైనస్ తీసుకోవాలి. సో ఎదురుగా అన్నాడు కాబట్టి 2 యాడ్ చేయండి, ఏమవుతుంది మనకు 300 అవుతుంది. సో వీటి మొత్తం డిస్టెన్స్ ఎంత 300 మీటర్స్. నెక్స్ట్ ఒకదాని వేగము 42 km కాగా రెండవ దానిది 48 అట. సో ఎదురుగా అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి 42 + 48 kmph. సో కలిపిన ఒక్క క్షణం నుంచి ఒకదానికొకటి పూర్తిగా దాటడానికి పట్టే సమయం ఎంత అన్నాడు, టైమింగ్ అనుకోమన్నాడు. ఓకే. సో 300 ఈక్వల్స్ టు ఎంత అండి, ఇది 48 + 9 48 అంటే 90. ఇది kmph కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 5/18 అవుతుంది ఇంటూ టైం. సో 18 5 90, సో 5 60 5 12. సో ఇప్పుడు ఎంత టీ ఈక్వల్స్ టు 12 సెకండ్స్. అంటే ఆ రెండు ఎదురుగా వచ్చినప్పుడు ఎన్ని సెకండ్స్లలో దాటుకుంటాయండి, 12 సెకండ్లలో దాటుకుంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 72 km/h 52 km/h వేగంతో 100 మీటర్లు 120 మీటర్ పొడవున్న 2 రైళ్ళు ఒకే దిశలో అన్నాడు. ఒకే దిశలో అంటే సేమ్ డైరెక్షన్లో పోతే మైనస్ స్పీడ్ నడుస్తున్నాయి. మొదటి రైలు రెండో దాన్ని దాటడానికి పట్టే కాలం ఎంత అన్నాడు. సో 2 రైళ్ళు అంటే సేమ్ డైరెక్షన్లో పోతున్నాయట. ఒకటేమో 72, ఇంకోటేమో 54. సో అప్పుడు ఎంత స్పీడ్లు. సో అప్పుడు ఈ స్పీడ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు 18 అవుతుంది, అంతే కదా. 18 kmph. ఒకటి దశ అంటే మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ వాడు ఏం చేశాడు, ఒకటేమో 100, ఇంకోటేమో 120 ఇచ్చాడు. సో వాటి స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ 18 kmph. 18 kmph అంటే మనం మీటర్ పర్ సెకండ్స్లోకి మారుస్తే, ఎందుకు మీటర్లోకి మార్చాలంటే ఇక్కడ మనకు లెంత్ మీటర్లో ఉంది. 18 ఇంటూ 5/18. సో ఇంటూ ఏమన్నాడు, టైం అనుకోమన్నాడు. ఇది క్యాన్సల్. సో అప్పుడు టీ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి 220/5. సో 220/5 అంటే మనకి ఎంత వస్తుంది 4 4 20 4 4 20 44 సెకండ్స్ వస్తుంది.
అంతేనా, 44 సెకండ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 100 మీటర్ల పొడవు ఉన్న రైలుకు దానికి ఎదురుగా 5 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తికి దాటడానికి 6 సెకండ్లు పట్టింది. రైలు వేగం ఎంత అన్నాడు. ఎదురుగా అంటే ఏంటండి? సో ఎదురుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ తీసుకోవాలి. సో నేను ఇంతమంది చెప్పాను, పోలు, మ్యాను, ట్రీ. సో వీటి లెంత్ ఆల్వేస్ 0, యాడ్ చేయని అవసరం లేదు. సో అంటే చూడండి, 100 + 0 = సో ఎదురుగా అన్నాడు కాబట్టి 5 + x ఇంటూ ఏం రాస్తాం మనము, 5/18. 5/18 ఎందుకు రాస్తామంటే ఇక్కడ మీటర్లలో ఉంది, కిలోమీటర్లు ఉంటే రాయని అవసరం లేదు. ఇంటూ ఎన్ని సెకండ్లు, 6 సెకండ్స్. అంటే 6 × 18, అంతేనా, 6 × 18 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 300 = 25 + 5x. అప్పుడు 5x = ఏమవుతుందండి, 275. సో అప్పుడు x = ఎంత అవుతుంది, 55, అంతే కదా. 5 × 55 ఎంత అండి, 5 × 55 ఎంత అండి, 5 × 55 275. సో అప్పుడు ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ అన్నాడు, అంతే కదా. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత అండి, 55 kmph. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 54 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఒక రైలుకు ప్లాట్ఫారం దాటడానికి 20 సెకండ్లు పట్టింది. తర్వాత దాని దిశలోనే 6 km/h వేగంతో నడుస్తున్న వ్యక్తిని దాటడానికి దానికి 12 సెకండ్స్ పట్టిందట. ఓకే. సో చూడండి, ఒక ప్లాట్ఫామ్ ఉందట, దాన్ని దాటడానికి ఒక రైలుకి ఎంత పట్టిందట అంటే 20 సెకండ్స్ పట్టిందట. అదే ఆ వ్యక్తిని దాటడానికి 12 సెకండ్స్ పట్టిందట. ఓకే. సో ఆ వ్యక్తి దానికి సేమ్ డైరెక్షన్లో పోతున్నట. సో దీని స్పీడ్ ఎంత, 54 kmph, అతని ఎంత, 6 kmph. అప్పుడు రైలు వేగము, ప్లాట్ఫారము పొడవు కనుక్కోండి అన్నాడు. రైలు వేగం అనుకుంటాను. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. సో రైలు ప్లాట్ఫామ్ల పొడవులు కనుక్కోవాలి మనం. చూడండి, సో ఇది 6 km/h. సో రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే మనము డిస్టెన్స్ = సో ఇదెంత, 54. సో సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి -6 ఇంటూ ఎన్ని సెకండ్స్లో దాటుతుంది అతన్ని, 12 సెకండ్స్లో దాటుతుంది. అంటే 44 - 6 అంటే ఎంత అండి, 48. సో 48 × 12 ఎంత, 48 × 12 ఎంత అండి, 48 × 12, 48 × 12 ఎంత అండి, ఇక్కడ 48 × 12. నెక్స్ట్ km/h కాబట్టి మనం m/s లాగా మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 5/18 అవుతుంది. సో 6 × 18, 6 × 12, సో 16 అంటే ఎంత, 160 మీటర్స్. సో డిస్టెన్స్ ఎంత అంటే 160 మీటర్స్. దేనిది, ట్రైన్ది. సో ఇది ట్రైన్ లెంత్. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, ప్లాట్ఫారం పొడవు కనుక్కోండి అన్నాడు. ప్లాట్ఫారం పొడవు కనుక్కోండి అంటారు. చూడండి, దీన్ని ఎంత అండి, 160. ప్లాట్ఫారం కనుక్కోవాలి కాబట్టి ఎక్స్, స్పీడ్ ఎంత, 54. బట్ kmph అన్నాడు కాబట్టి kmph కాకుండా మనం ఏం చేస్తాము, దాన్ని 5/18 కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీటర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా m/s ఉండాలి. సో ఎన్ని సెకండ్స్లో దాటిందట, 20 సెకండ్స్లో దాటిందట. సో అప్పుడు ఎక్స్ కనుక్కోమంటున్నాడు. చూడండి, 18 × 54. సో అప్పుడైతే 160 + x = 5 × 15, 15 × 20, 300. అప్పుడు x = ఎంత అవుతుంది అండి, 300 - 160. సో అప్పుడు x = ఎంత, 140 మీటర్స్. అంటే ఇది ప్లాట్ఫామ్ లెంత్, అంతే కదా. సో ఇది ప్లాట్ఫామ్ లెంత్, ఇదేమో ట్రైన్ లెంత్. రైట్, ట్రైన్ లెంత్ 160, ప్లాట్ఫామ్ లెంత్ 140. ఓకేనా. నెక్స్ట్ 50 kmph వేగంతో ప్రయాణిస్తున్న రైలు కూర్చున్న వ్యక్తికి తాను ఎదురుగా నడుస్తున్న గూడ్స్ రైలును దాటడానికి 9 సెకండ్లు పట్టినట్లు గమనించాడు. గూడ్స్ రైలు పొడవు 280 అయితే దాని వేగం ఎంత అన్నాడు. చూడండి, ఒక 50 km వేగంతో ప్రయాణిస్తున్న రైల్లో కూర్చున్నాడు. సో ఒక ట్రైన్లో ఒక మనిషి కూర్చున్నాడు. చూడండి, సో ట్రైన్లో ఒక మనిషి కూర్చున్నాడు. సో దాని స్పీడ్ ఎంత అంట, 50 kmph అంట. అయితే
వ్యక్తి తాను ఎదురుగా నడుస్తున్న గూడ్స్ రైలును దాటడానికి 9 సెకండ్స్ పట్టినట్టు గమనించాడు. దానికి ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తుందట, దాన్ని దాటడానికట ఎంత పట్టిందట? 9 సెకండ్స్ పట్టిందట. ఓకే, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఇయర్. సో దాని లెంత్ ఎంతనట? 280 అట. ఓకే, సో గూడ్స్ రైలు పొడవు ఎంతనట? 280 అట. అయితే అప్పుడు దాని వేగం ఎంత అంటున్నాడు. చూడండి, 280 ఈక్వల్స్ టు, సో దీని వేగం ఎంత? 50 kmph. సో దాన్ని కనుక్కోవాలి కాబట్టి ఎక్స్, సో మీటర్లో కన్వర్ట్ చేయాలి కావచ్చు 5/18 ఇంటూ, సో మనము టైం కనుక్కోవాలి కాబట్టి 9 సెకండ్స్. సో 9 ఇంటూ 2 18. సో ఎంత వస్తుంది? 5 అంటే, సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 560 ఈక్వల్స్ టు 250 ప్లస్ 5x. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 310. 310 ఈక్వల్స్ టు 5x. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 62 kmph. ఎంత అవుతుంది? 62 kmph. సో ఆన్సర్ ఎంత మనది? 62 kmph. రైట్. సో దీంతో మనకు ట్రైన్స్లో ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. రేపటి సెషన్లో మనము మిగతా ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దామండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.